మీ పేరు చెప్పండి. లోవరాజ్ అండి. లావరాజ్. కాకినాడ మీది? కాకినాడ రామారావుపేట, జగన్నాథపురం రామారావుపేట. ఏంటి రాజకీయాలు ఎలా ఉన్నా చెప్పండి. రాజకీయాలు అంటే ఓ పార్టీ వస్తుందని ఏం చెప్పలేమండి. మరి ఇప్పుడు 4 పార్టీల్లో ఉన్నాయి. మరి ఇప్పుడు అప్పుడే మనం ఏం చెప్పలేము. ఎన్నికలు దగ్గరికి వస్తేనే కానీ మనం ఒక పార్టీ వస్తుందని మనం చెప్పలేమండి. అది ఇప్పుడు వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన రెండు కలిసారు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. మళ్ళీ మధ్యలో కాంగ్రెస్ వస్తుందండి. మరి ఇప్పుడు ఇందులోనే మరి ఏది మెజారిటీ వస్తుందో మరి చెప్పలేమండి. ఎన్నికలు దగ్గరికి వచ్చేదాకా కూడా చెప్పలేము. అంటే ఎన్నికలు దగ్గరికి వచ్చాకంటే అండి ఇప్పుడు ఏంటి ఇష్టమైన తెలుస్తుంది కదా, నలుగురు అనుకున్నది ఇష్టమైన తెలుస్తుంది. దాని గురించి అంటే ఎన్నికల దగ్గరికి వచ్చాకంటే చెప్పగలం, కానీ ఇప్పుడు దగ్గరలో ఏం చెప్పలేమండి. అది ఇప్పుడు కాకినాడ సిటీలో టీడీపీ నుంచి కొండబాబు గారు ఉన్నారు, వైసీపీ నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరో బాగుంటుంది ఇద్దరు? ఎవరు బాగుంటుంది అంటే చెప్పలేం కదండి. మరి ఇప్పుడు మటుకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎలక్షన్ పెట్టారు అనుకుందాం, రేపే ఎలక్షన్ అనుకుందాం, కాసేపు అనుకుందాం. రేపే ఎలక్షన్, వీళ్ళిద్దరు క్యాండిడేట్లు, వైసీపీ లేదా టీడీపీ జనసేన నుంచి ఈయనే క్యాండిడేట్ కొండబాబు గారు. వీళ్ళిద్దరికి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ 2 పార్టీలు కలిసాయి కాబట్టి కొంచెం అదే మెజార్టీలో ఉంటుందండి. ఇది కొండబాబు గారికి? కొండబాబు గారికి అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, ఈయన పాత ఓట్లు ఉంటాయి, అవి కలిస్తే కొంచెం మెజార్టీ రావచ్చు. అదండి. మరి ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సిటీలో? పరిపాలన ఎలా ఉన్నదంటే ఆయన దగ్గర మనం వెళ్ళలేదు, మన దగ్గరికి ఆయన రాలేదు. అంటే మీరు ఒక రిక్షా పుల్లరు కదా, మీరు మీ దగ్గరికి మీ రిక్షా ఎక్కే వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు? ఎవరు వచ్చినా మాకు ఉపకారం చేసేది ఎవరు లేరండి. మా వార్డులో మాకు ఎప్పుడూ తప్పలేదు. ఈ ప్రభుత్వం వల్ల మాకు ఎప్పుడు కూడా ఉపకారం మాకు లేదు. ఏది జగన్ వల్ల ఏ ఉపకారం? ఏ ప్రభుత్వం కూడా మాకు ఉపకారం లేదండి. ఓ రిక్షాలు ఇవ్వడం అనేది, ఓ లోన్లు ఇవ్వడం అనేది అవి ఏమి లేవండి మాకు. మా కాళ్ళతో మేము బతకడం తప్ప ఎవరు వచ్చినా కూడా మాకు లోన్లు గీన్లు ఏమీ లేవండి. ఓ రిక్షాలు కూడా మాకు ఇవ్వలేదు. మీ పేరు చెప్పండి. సీన్ అండి. సీన్ ఏది కాకినాడ సిటీ మీది? కాకినాడ అండి. కాకినాడ అండి. ఏం చేస్తారు మీరు పని? అమ్మేసిందండి. పనులు సరిగ్గా ఉండట్లేదండి. యూనియన్ కూడా మాకు ఏమీ సహకారం గట్రా ఏమి ఉండట్లేదండి. అందుబాటులో ఏమీ లేవండి. లోన్లు కానీ ఏది కానీ. కనీసం మేము స్కీమ్ పెట్టామండి అందరికి, ఆటోలకి అందరికి వచ్చాయి కానీ మాకు రాలేదండి. సెంట్రింగ్ మెస్సులు కానీ, టాప్ మెస్సులు కానీ, వాటర్ మెస్సులు కానీ ఎవరికి రాలేదండి. ఇప్పుడు కాకినాడ సిటీలో చంద్రశేఖర్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారా అవరా? అవ్వచ్చండి, అవ్వచ్చు. చంద్రశేఖర్ రెడ్డి గారు అవ్వచ్చా? అవుతారండి. స్కీమ్స్ రాలేదంటున్నారు? రాలేదండి, మాకు రాలేదండి. అదిగోండి పక్కన ఉన్నాడు కదండి. రాకపోయినా మరి చంద్రశేఖర్ రెడ్డి ఎలా అవుతారని ఎలా చెప్తున్నారు మీరు? ఏముందంటే ఇంకా తప్పనిసరిగా మళ్ళీ మామూలు అండి. కంపల్సరిగా వెయ్యాలండి. కంపల్సరీ వస్తాడండి. ఏంటంటే కొన్ని మార్పులు చేస్తాడు కదండి. అని మాకు మాత్రం ఏమీ చేయలేదండి ఆయన. ఏమి రాలేదండి స్కీమ్లు మరి చెయ్యాలండి. మరి మాలాంటి వాళ్ళు చెయ్యకపోతే. కాకినాడ సిటీలో చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, కొండబాబు గారు టీడీపీ ఉన్నారు. మీరు కొండబాబు గారు గతంలో పనిచేశారు, చంద్రశేఖర్ గారు గతంలో చేశారు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు పరిపాలన బాగుంటుంది? పరిపాలన అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఈయన 10 సంవత్సరాలు బాగానే ఉందండి. ఇప్పుడు మట్టికి పర్వాలేదండి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఈయన వస్తానే మంచిదండి. మరి కాకినాడ సిటీలో చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మాకు ఈ లోన్లు కానీ ఇవి కానీ ఏమి రావట్లేదు సార్. సిటీలో గోండాజం పెరిగింది అంటున్నారు? పెరిగిందండి. మరి పెరిగిందండి. గోండాజం పెరిగిందా? పెరిగిందండి. మరి అయినా ఆయనకి వేస్తారా? తప్పదండి. ఇంకా తప్పదంటే భయపడేం కాదండి. డబ్బు గురించి కాదండి. పిల్లలకి గట్రా కొంచెం చేస్తున్నాడు కదా సార్. ఆయన వ్యక్తిగత సాయం చేస్తున్నాడు. అభిమానంతో చేస్తున్నాడు.